మాదిగని వీళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎవరైతే డబ్బు ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి ఏదైనా ఇస్తాను చేస్తానంటారో వాళ్ళకి లోబడిపోతారు. వాళ్ళు చెప్పింది చేస్తారు. వాళ్ళకి ఇంకా ఉచ్చ నీచాలు ఉండవు. ఇంకా డబ్బు ఆశ, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన. వాయు వరుసలు, మంచి చెల్లు ఇలాంటి ఏమీ ఉండవు. వాళ్ళకి ఏంటంటే మనకు అన్నం పెట్టాడు కదా పాప మాడిగా, ఇలాంటి గుణాలు ఏమి ఉండవు. సో ఇలాగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గుణమే ఉంటుందండి. కానీ ఈ కాపు అనే ఈ ఒక్క జాతిలో పుట్టిన వ్యక్తికి మట్టికి ఈ 9 కులాల్లో ఉన్నటువంటి ప్రతి లక్షణం ఉంటుంది సార్. ఎస్, ప్రతి లక్షణం ఉంటుందండి. ప్రతి దానికి కూడా ప్రతిదీ చేయగలుగుతాడు. ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఎవరికైనా ఏదైనా చేయగలుగుతాడు. మనకి ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర కూడా, గాంధీ గారి దగ్గర కూడా మన యొక్క నాయుడు కాపులే ఉండేవారు వాళ్ళ సలహాదారులుగా. రాయల వారి దగ్గర నుంచి తీసుకున్న మన శివాజీ గారు కానీ, ఆయన ఛత్రపతి శివాజీ గారు, మన రాజు గారు, వీళ్ళందరూ కూడా నాయుడే. వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రతి లక్షణం వీళ్ళలో ఉంటుందండి. ఏ ఒక్క లక్షణం తక్కువ ఉండదు, అన్ని లక్షణాలు ఉంటాయి. దాంతోపాటుగా ధైర్యం ఉండేది ఈ ఒక్క కులంలోనే. రాజుగారికైనా కాపు కావాల్సిందే, బ్రాహ్మణికైనా కాపు కావాల్సిందే, వైశ్యస్కైనా కాపు కావాల్సిందే, రెడ్డికైనా కాపు కావాల్సిందే. ఈ వడ్రంగులకు కానీ వీళ్ళందరికీ కూడా, అందరికీ ప్రతి ఒక్కరికి కాపు కావాలి. ఎందుకు కావాలంటే వ్యవసాయం చేసేది వీళ్ళే, వ్యవసాయం చేసేది, పంట పండించేది వీళ్ళే. వీళ్ళ లేకపోతే సృష్టి లేదు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఉండదు. వ్యవసాయం చేయగలిగే సత్తా ఉన్నవాడు, దమ్మున్నవాడు ఈడే. ఉల్లిపాయి అంటారు కాపుని. ఉల్లిపాయ అంత కాపు ఊరికి చేటు కాదండి, సేటు. ఈడే సేటు. ఎందుకంటే ఉల్లిపాయ లేకుండా ఏ కూర మనం తయారు చేయలేము, తినలేము కూడా. అన్నీ వేసి చూడండి, అన్నీ వేసి చూడండి ఉప్పు ఎలా అంటారో అలాగే ఉప్పు లేని కూర ఎంత సప్పగా ఉంటుందో మన ఉల్లిపాయ లేని కూర అంత ఇదిగా ఉంటుంది. నేను మీకు ప్రత్యేకంగా చెప్పగల అలాంటి వాడు ఒక కాపు. ఈ కాపులో ఉన్నటువంటి విధానం ఏంటయ్యా అంటే వీళ్ళు ఎక్కువగా మనం మంచి కంటే చెడుకి ఎక్కువ మనం లోబడతామండి. చెడుకు ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఎవరైనా సరే, మీరైనా కానీ నేను కానీ ఏదైనా చెడుకు ఎక్కువ వెళ్తూ ఉంటాము. అలాగే మన వాళ్ళు ఎక్కువ ఈ ఈ రెడ్డి కింద నుంచి ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ కమ్మరి, కొమ్మరి, కంసాలి, వడ్రంగి, అలాగే మాలా మాది కానీ వీళ్ళలో ఉన్న లక్షణాలనే ఎక్కువ మనోళ్ళు చూపిస్తూ ఉంటారు. వాడు ఎదగకూడదు, వాడు నాకంటే ముందు వెళ్ళకూడదు, వీడు నాకంటే తక్కువలో ఉండాలి. ఒకప్పుడు నా దగ్గర వీడు పనిచేశాడు, వీడు ఎందుకు పైకి వెళ్తున్నాడు. ఇది కాపుల సంఘం పీతల మంగం. ఎస్, దట్స్ రైట్. ఎందుకంటే ఒక పీత పైకి వెళ్తే ఇంకో పీత లాగుతుంది. కాబట్టి మనోడు కూడా అవతలోడు పడిపోతుంటే అరే పడిపోతున్నాడు హెల్ప్ చేద్దామని అనుకోండి, పడిపోని. అదే వేరే కులం వాడు పడిపోతుంటే వీళ్ళు లేపుతాడు వాడిని. అందుకనే మన కాపులు మన కులంలో కంటే బయట కులాలకు బాగా ఫేవర్గా ఉంటారు, నాయకులుగా ఉంటారు. సో ఈ లక్షణాలు ఏ అయితే మనం అనుకున్నామో, ఈ చెడు లక్షణాలు ఏ అయితే అనుకున్నామో, ఈ లక్షణాల నుంచి పై లక్షణాలకి, అంటే ఒక రెడ్డిలాగా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఒక వైశ్యాసలాగా లౌక్యం తెలుసుకుని ఉండాలి, అలాగే ఒక బ్రాహ్మణులాగా భక్తి అనేది ఉండాలి, ఒక రాజులాగా రోషంగా, పౌరుషంగా 10 మందికి అన్నం పెట్టేటట్టు. ఒక రాజు కులాన్ని తీసుకోండి, ఇంకొక రాజు కుటుంబం కింద పడుతుందన్న, ఇంకొక రాజు కింద పడ్డాడన్నా, వీళ్ళు ఒకవేళ మాట్లాడుకోలేకపోతే, ఒకవేళ వాళ్ళ రిలేషన్ అయ్యింది మాట్లాడకపోతే వేరే వాళ్ళు పిలిచి ఆడు కింద పడిపోతున్నాడు, ఈ ₹1 కోటి ఆడికి ఇచ్చి ఆడితో వ్యాపారం పెట్టి వాడిని పైకి లాగా, వాడి కింద ఉండకూడదు, వాడి కింద కూర్చోకూడదు, వాడి సైకిల్ తొక్కకూడదు, వాడి చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు, నలిగిపోయిన బట్టలు వేసుకోకూడదు అని ఇంకో రాజు ఇంకొకరికి పంపిస్తాడు. వాళ్ళ డబ్బునే పంపిస్తారు. వాళ్ళకి వీడికి గొడవ ఉంటుంది. అన్నదమ్ములో లేకపోతే పాలోల్లో నీళ్ళల్లో ఏ ఉంటారు. అయినా సరే వేరే వాడికి ఇచ్చి పంపిస్తాడు, వాళ్ళ స్నేహితుడికి. అదే మన కాపు కులానికి వచ్చేసరికి వాడు పడిపోతున్నాడని ఆనందపడతాడు, ఇంకొకరిని పిలిచి పార్టీ ఇస్తాడు, ఇంకో కులం వాళ్ళతో చెప్పాడే ఆడు పడిపోతున్నాడని ఆనందపడతాడు. ఆ లక్షణాలు ఏదైతే ఈ చెడు లక్షణాలు ఉన్నాయో, ఈ లక్షణాల నుంచి పైకి ఆలోచించిన గొప్ప వ్యక్తులే మన వంగవీటి మోహన్ రంగ్ గారు లాంటి వాళ్ళు, అధికారి మాధవ, వంగవీటి మోహన్ రంగ్ గారు, అలాగే కొంతమంది శ్రీహరి గారు, దాసరి నారాయణరావు గారు. వీళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్న పై కాడర్ ఈ రెడ్డి, వైశ్యాసు, బ్రాహ్మణు, రాజులు, వీళ్ళ క్వాలిటీస్ని ఎక్కువ వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. ఈ క్వాలిటీస్ని తగ్గించుకున్నారు. ఆ క్వాలిటీస్ ఉన్నాయి అందరిలోని, కానీ ఆ క్వాలిటీస్ని పక్కన పెట్టి మనం అందరి ప్రజల యొక్క శ్రేయస్సు, జనాల యొక్క శ్రేయస్సు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజుకి కూడా, వాళ్ళు చనిపోయినా కూడా ఈ రోజుకి బ్రతికే ఉన్నారు మన మధ్యన. మన మాటల్లోని, మన మనసులోని, మన ఆలోచనలోని, మన పద్ధతుల్లోని, ప్రతి ఒక్కరిలోనూ కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారు.
దయచేసి నేను ఇవాళ మీ అందరినీ కాపు పెద్దల్ని కాపు సోదరులను అడుగుతున్నాను ఒకటే మాట. ఒక మారువాడిని తీసుకోండి. ఒక మారువాడి ఆయన దగ్గర పనిచేసేవాడిని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేసుకున్నాక ఒక షాప్ పెట్టించి వాళ్ళని ఒక నిలబెడతారు, వాళ్ళకు ఒక రూట్ చూపిస్తారు. ఈ మార్వాడీసి వాళ్ళందరూ కూడా మన నిజామాబాద్ దగ్గర ఒక గ్రామాన్ని మొత్తం వాళ్ళే ఆక్రమించేశారు. ఇవాళ ఏ ఊర్లో తీసుకున్నా మీరు, ప్రతి ఊర్లో కూడా ఒక్క మార్వాడి ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యాడు అంటే అక్కడ ఒక 10 కుటుంబాల మార్వాడీస్ వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, వాళ్ళ ఒక యూనిటీ. 5 సంవత్సరాలు వాళ్ళకి ఏమీ పెట్టరు, కానీ వాడికి షాప్ మొత్తం ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు వీళ్ళు పెట్టిస్తారు. అలాగే వాళ్ళ యొక్క కులాన్ని, వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు. అలాగే మనం ఎందుకు చేయలేం, మీరు ఎందుకు చేయలేరు, మీలో ఎవరూ లేరా? వాళ్ళకి మహేష్ అనే ఒక బ్యాంక్ ఉంది గుజరాత్లో. ఇక్కడ ఆ బ్యాంక్ నుంచి వాళ్ళకి 65 పైసలుగా వడ్డీకి వస్తుంది. వాళ్ళు ఇక్కడ 3 రూపాయలు వడ్డీకి తిప్పుతున్నారు. అలాగే మన కాపు కులంలో ఎవరైనా ఒకళ్ళు ఉండి ఒక బ్యాంక్ లాంటిది పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కులంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ఒక ఐడి కార్డు, ఒక ఓటర్ కార్డు లాగా ఒక కార్డు ఇవ్వండి, ఒక నెంబర్ ఇవ్వండి. ఇచ్చి వాళ్ళందరినీ ఒక సంఘటితం చేయండి, వాళ్ళందరికీ తెలియజేయండి. ప్రతి వారమో ప్రతి నెల వాళ్ళకు ఒక మెసేజ్లు పెట్టండి, మనం కలుసుకోవాలని చెప్పండి. ఇలా కాపు కులంలో మనం ఏంటంటే జాబ్స్కి వెళ్ళాం, ఎందుకంటే రాజుల్లాగా వైసెస్ లాగా రెడ్డిస్ లాగా మనకు ఆస్తులు లేవు, జాబ్స్ మనకు రావు, వ్యాపారాలు చేయలేము, మనకి బ్యాక్ సపోర్ట్ ఉండదు. అలాగని చెప్పేసి నీచంగా వాళ్ళ టైపులో బతుకుదాము, సెకండ్ గ్రేడ్లో అంటే వాళ్ళలాగా బతకలేము. అలాగని చెప్పేసి ఒళ్ళు అమ్ముకోలేము, అలాగని దొంగతనాలు చేయలేము. ఎంతసేపు ఏంటి అంటే ఎవరికి తెలియకుండా ఉంటే నమ్మక ద్రోహాలు చేయడమే ఇంతే. దీనికే మనం లోబడిపోయి ఉంటున్నాం, ఎందుకంటే బయటికి రాలేం, బయటికి చెప్పుకోలేం, మనకి ఇన్ని బాధలు ఉన్నాయి లోపల. వీళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకుని ఒకటి ఏదైనా ఒక సంస్థ లాంటిదో, ఒక బ్యాంక్ లాంటిదో, లేదంటే ఒకటి ఏదో మన వాళ్ళ ఎక్కువ చేయగలిగింది ఏంటి, వ్యవసాయం. బియ్యం రేషన్ షాప్ ఏమైనా పెట్టుకోగలరు, పళ్ళ షాప్ పెట్టుకోగలరు, లేదా వెజిటేబుల్ షాప్, కూరగాయల షాప్ పెట్టుకోగలరు. అవి కాకుండా డ్రై ఫ్రూట్ షాపులు పెట్టుకునేటట్టుగా, కిరాణా పెట్టుకునేటట్టుగా కొంచెం ప్రోత్సహించండి. ఆ ప్రోత్సహించడానికి వాళ్ళకి ఏమైనా కొంచెం రుణాలు ఇవ్వడానికి కొంచెం తక్కువ రేట్లో, మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి చేయండి, ఒక రూట్ చేయండి. మేము 50 పైసలకే ఇస్తాం ఇంట్రెస్ట్, నువ్వు కాపు అయితే అంటే వాడు కాపును ప్రూవ్ చేసుకొస్తాడు. వాడు ఒక సర్టిఫికెట్, సార్ నేను పలానా కుటుంబానికి చెందిన వాడిని, మేము పలానా వాడిని. వాడు ఫస్ట్ ఒక 50,000 10,000 ఇవ్వండి, అది కట్టిన తర్వాత 1,00,000 ఇవ్వండి, 1,00,000 కట్టిన తర్వాత 1,50,000 ఇవ్వండి. అలాగే వాడి యొక్క విద్వత్తును వాడు చూపించేటట్టుగానే చేయండి. అది 5,000 నుంచి స్టార్ట్ చేస్తారో 10,000 నుంచి స్టార్ట్ చేస్తారో మీ విద్వత్తు అవుతుంది. మీరు ఆలోచించండి, అలా సంఘటితం చేయండి. ఏ ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఏ అవసరం వచ్చినప్పుడు మనమంతా ఒక జాతి, మనమంతా ఒక ఇది, మనమంతా సంఘటితంగా ఎందుకు ఉంటారు సార్? ఎందుకంటే వీళ్ళు రెడ్లాగా రాజుల్లాగా వీళ్ళ దగ్గర ఆస్తులు లేవు, వీళ్ళేం బలాన్ని ప్రదర్శించుకోలేరు బయటికి. అలాగని చెప్పేసి డీ గ్రేడ్లోకి వెళ్ళిపోయి పొలం పనులకి, కూలి పనులకి అలాగా చేయలేరు. అలాగని చెప్పేసి ఒళ్ళు అమ్ముకోలేరు. ఏం చేస్తారు? మోసం చేయడమే ఒకటే. అది అక్కడ ఏదో ఉంది కొని పెడతాను రా అంటే మోసం చేయడం. లేదంటే వీళ్ళకి అవసరం ఉందనుకోండి, మన వాళ్ళకి అవసరం ఉందనుకోండి, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. వాడికి అవసరం ఉందని 1,000 రూపాయలు అడిగితే ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలి నీకు? వీడికి అవసరం ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. వాడికి అవసరం ఉందంటే 1,000 రూపాయలు ఇవ్వడు. ఈ రకమైనటువంటి మెంటాలిటీ, ఈ రకమైనటువంటి ఆలోచన నుంచి మన వాళ్ళు బయటకు వచ్చి మన రంగగారిలాగా, మన పెద్దలు దాసనారాయణరావు గారి లాగా, మన ఎస్వి రంగారావు ఒక ఉన్నతమైన ఆలోచనలు, ఆ డీ గ్రేడ్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఆ చెడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఈ పై గుణాలని పెంచుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఒక రంగగా మారచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఒక దాసనారాయణరావు లాగా మారచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఒక పవన్ కళ్యాణ్లా మారచ్చు అని నేను భావిస్తున్నాను. దయచేసి మన కాపు కులంలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి, బయటికి చెప్పుకోలేరు, మధ్యతరగతి కుటుంబాలు. వీళ్ళందరికీ మీరు ఏదైనా ఒక సహాయ నిధి లాంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి ఫస్ట్ ఇంత ఇవ్వండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి. అరే బాబు నువ్వు కిరాణా షాప్ పెట్టుకో, లేదంటే నువ్వు ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకో, లేదంటే నువ్వు కూరగాయల షాప్ పెట్టుకో, ఇలాగ ఏదైనా ఒక ప్రోత్సాహం, లేదంటే నువ్వు డ్రై ఫ్రూట్ షాప్ పెట్టుకో, ఇలాంటిది ఏదైనా ఒక బట్టల షాప్ పెట్టుకో. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని గుణాలు ఉంటాయి సార్. ఒక వైసెస్కి ఉన్నటువంటి ఉంటుంది, ఒక మార్వాడికి ఉండే తెలివితేటలు ఉంటాయి, ఒక రాజుకుంటే పౌరుషం ఉంటుంది, ఒక కాపులో ఎక్కువ రాజసం ఉంటుంది, ఒక రెడ్డిలో ఉన్నటువంటి మన ఒక యూనిటీ ఉంటుంది. రెడ్డిస్ని చూడండి, ఎప్పుడైనా వాళ్ళ ఎక్కడైనా సరే బయటికి అవకాశం ఇయ్యరు. వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసుకోరు. రెడ్డీలు కడ్డీలు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు తక్కువ చేసుకోరు. మనం ఎందుకు నాయుడ్స్ ఎందుకు మనల్ని మనం తక్కువ చేసుకోవడం? మనవాడికి ఎప్పుడూ కూడా మనకి అవకాశం ఇయ్యడు. మనవాడికి ఇయ్యడు, పక్కోడికి ఇస్తూ ఉంటాడు. అదే అవకాశం మీద మనవాడికి ఇవ్వండి. మార్చండి, ఆలోచనలు మార్చండి. ఇప్పుడు వచ్చే యువత అందరూ కూడా
మనం ఈ రకంగా చేసుకెళ్తూ ఉంటే మనకు చీకట్లో వెళ్ళేవాడికి ఒక లాంతర్ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, ఒక టార్చ్ లైట్ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. అలాగా మనకు ఒక సంఘం అనేది ఉంటే, మనకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటే మన జీవితంలో అంత ముందుకెళ్ళగలుగుతామని నేను భావిస్తున్నాను. దయచేసి ఈ విషయంగా ఒక బ్యాంక్ రకంగా కానీ, లేకపోతే ఒక సంస్థ పరంగా కానీ, ఒక కార్డు విషయంలో కానీ, ఒక మెంబర్షిప్ కానీ ఇలాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తారని పెద్దలందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ రంజిత్ కుమార్ అయ్యప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్.